సో హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? అండ్ ఇవాళ వచ్చేసి సాటర్డే అనమాట. అండ్ కార్తిక్ అయితే ఇప్పుడే స్కూల్కి వెళ్ళాడు. లంచ్ అయితే మొత్తం ప్రిపేర్ చేశాను. సో 10:30, 11కి అలా అలిపిరి టెంపుల్కి వెళ్ళాలి. అండ్ మీకు తెలిసిందే, ఎవ్రీ సాటర్డే నేను ఖచ్చితంగా వెళ్తానమాట, అన్ని వర్క్స్ ఫినిష్ చేసుకొని. సో ఇంట్లో ఇంకా నేను పూజ అయితే అస్సలు స్టార్ట్ కూడా చేయలేదు. ఇప్పుడు ఇంకొంచెం పూలు ఉన్నాయి, అవి కట్టేసుకొని పూజ స్టార్ట్ చేయాలి. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి కిచిడీ చేశాను. అండ్ సాటర్డే కదా, నైవేద్యము రవా కేసరి చేశాను. అండ్ అలాగే పొటాటో ఫ్రై చేశాను అనమాట. సో అదంతా కూడా మీకు చూపిస్తాను. సో చూసేయండి. సో గాయస్, చెప్పా కదా నేను టెంపుల్ బ్లాగ్స్ అయితే ఇంక ఎండ్ అయిపోయిందని. ఇంకా నా నెక్స్ట్ డే నేను కిచిడీ చేశాను అనమాట, టొమాటో కిచిడీ. అండ్ అలాగే పక్కన రవ్వ కేసరి చేశాను, సాటర్డే కదా. ఇంకా ఇంట్లో నైవేద్యం పెడదామనేసి చేస్తూ ఉన్నాను అనమాట. అండ్ దానికి ముందే నాకు లంచ్ అయితే ప్రిపేర్ చేసా, పొటాటో ఫ్రై చేశానని చెప్పాను కదా. సో అదే అండి, ఇంకా దీన్ని తీసి సపరేట్గా ఒక బాక్స్లో పెట్టాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఒక బ్రేక్ఫాస్ట్ లంచ్ అంతా ఫినిష్ చేసుకొని కార్తీక్కి క్యారీర్ అంతా రెడీ చేసేసి పక్కకు పెట్టాక మళ్ళీ పూజకు కూర్చుంటా. అరౌండ్ నాకు పూజకి 10 లేకపోతే కొంచెం తక్కువ టైంలో చేసుకోవాలంటే 7 లోపల చేసేసుకుంటాను అనమాట. సో అలా ఇంకా ఆ రోజు నేను సాటర్డే కాబట్టి కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే నేను గోవిందనామాలు అవన్నీ కూడా చదువుకొని చేస్తానన్నమాట. సో ఒక 1 అవర్ ఎక్స్ట్రా టైం పడుతుంది. ఇంకా మంచిగా ఆ రోజు నేనైతే పూజ చేసుకున్నా. అంటే ఇంకా మేము టెంపుల్కి కూడా వెళ్ళామండి, అలిపిరి టెంపుల్కి. సో అక్కడ నేను వీడియోస్ ఏం తీయాల, ఎవ్రీ టైం తీసి నేను మీకు చూపించి బోర్ కొట్టేసి గుర్తు కదా. అందుకనేసి నేను ఈసారి టెంపుల్కి వెళ్ళిన వీడియోస్ తీసుకున్నా కానీ బట్ మీతో ఏమీ అంతగా షేర్ చేసుకోలే, షార్ట్ వీడియోలో షేర్ చేసుకున్నాను. అండ్ నా నెక్స్ట్ డే సండే కదా, ఇంకా శిల్పారామం వెళ్ళాను అనమాట. కొంచెం పనుండి అటు సైడ్ వెళ్ళాను. చాలా రోజులు అయిందండి, అంటే సండే కాదనుకుంటా, ఇది మండే అరౌండ్ ఎప్పుడు అనుకుంటాను, అప్పుడు వెళ్ళాను అనమాట. ఎంత బాగుంది తెలుసా క్లైమేట్, అసలు ఎవ్వరు లేరు, ప్రశాంతంగా ఉండిందనమాట నాకైతే. అప్పుడే కొన్ని షాప్స్ అన్నీ తెరుస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనకి లోపలే ఇలా చాట్ సెంటర్సు అండ్ ఇంకా జ్యూస్ షాప్స్ అన్నీ కూడా ఇక్కడ ఏమేమి మనకి ఉంటాయి యూస్ చేసుకునేదానికి, ఆడుకునే పిల్లలకి, అవన్నీ కూడా నీట్గా ఇలా బోర్డు ఇచ్చేశారు. అండ్ నాకు 2 years 10 అండ్ అరౌండ్ నాకు గుర్తులేదు కానీ ఆ జైంట్ వీల్ ఎక్కాము. ఒకసారి పైకి వెళ్ళాం కానీ కరెంటు పోయింది, ఆగిపోయింది అనమాట నేను కార్తీక్ ఎక్కినప్పుడు. అదే లాస్ట్, నేను మళ్ళీ అసలు ఎక్కనే లేదు, చాలా భయం వేసింది నాకు అప్పటి నుంచి ఇప్పటిదాకా. సో అందుకని అప్పటి నుంచి మనము జైంట్ వీల్ జోలికి వెళ్ళము. సో అలా ఇంకా నేను కొన్ని అక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నా. ఎందుకు వెళ్ళానంటే నేను మీకు షార్ట్ వీడియోలో కూడా షేర్ చేసుకున్నా అండి. అదేంటంటే అండ్ శిల్పారామంలో బజార్ ఒకటి పెట్టారనేసి వెళ్ళా, అది షార్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకున్నాను అనమాట. సో ఈ కార్ డ్రైవింగ్ ఈసారి నేను కార్తీక్ వచ్చినప్పుడు ట్రై చేశాను. అండ్ నాకు అన్ని విషయాల్లో అంత దూరం నడుచుకొని వచ్చాక ఇక్కడ నాకు బోటింగ్ అంటే చాలా ఇష్టము. ఆ రోజు బోటింగ్ కూడా ట్రై చేశాను. అండ్ ఎవ్రీ టైం నేను వెళ్ళాలనుకున్నప్పుడల్లా ఫుల్ రష్ ఉంటుంది, లేదా క్లోజింగ్ టైంలో అయినా ఉంటుంది. ఇలా ఫిషెస్ ఉంటాయండి ఎంట్రన్స్లోనే. వామ్మో, కొంచెం వాటరు అంతగా పర్వాలేదు, స్మెల్ ఓకే అనిపించింది అనమాట. సో మేము వెళ్ళేటప్పుడే దాని ముందర చాలామంది బోటింగ్ అయితే బుక్ చేసుకున్నారు. సో చూసారా, దానికి కూడా మనము ప్రైజ్ అమౌంట్ ఎంత కట్టాలి అన్నది కూడా ఇక్కడ ఇచ్చేశారు. సో ఇలా ఉంటుందన్నమాట. ఇంకా మంచిగా నేనైతే బోటింగ్ చేసుకున్నా. చాలా డేస్ అయింది, అసలు అప్పుడెప్పుడో వెళ్ళాను అనమాట, గుర్తు కూడా లేదు. అండ్ మళ్ళీ ఇప్పుడే వెళ్ళడము. సో ఇంకా అలా మంచిగా బోటింగ్ అంతా చేసుకునేసి నేను ఇలా రిటర్న్ అవుతుంటే నాకు కొన్ని పావురాలు అలా కనిపించాయి అనమాట. సో నాకు అక్కడ మనకి బోటింగ్ లోపల ఇలా ఉంటుందన్నమాట సర్కిల్, అక్కడే పావురాలు ఇవి ఉంటాయి, కుందేళ్ళు, అవన్నీ కూడా అక్కడ ఉంటాయండి. అవన్నీ కూడా మీరు ఈసారి సర్కిల్ బోటింగ్లో వెళ్ళినప్పుడు మనం చూసుకోవచ్చు. ఇలా చూసారా, ఇక్కడ అంతా కూడా ఇలా ఉంటుందన్నమాట.
చూసారు కదండి, ఇలా చాలా మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేశాను నేను అక్కడ. నాకు జనాలు ఎవ్వరూ లేకుండా ప్రశాంతంగా ఉండాలనిపిస్తుంది. సో అలా బజార్ పెట్టినప్పుడు నేను కొన్ని సామాన్లు తీసుకున్నా. అలాగే అప్పుడు వెళ్ళినప్పుడు తీసిన వీడియో అనమాట. అండ్ మీతో కూడా షేర్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. సో ఇక్కడ నేను అన్నీ చూస్తూ అండ్ ఇక్కడికైతే మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఇంటికి. అండ్ అన్నీ చూస్తూ మీకు కూడా చూపించినట్టు ఉంటుందనేసి. అండ్ ఇదైతే శిల్పారామం ఎంట్రన్స్ అండి. నాకు ఎంట్రన్స్ డెకోరే చాలా బాగా నచ్చిందనమాట. అండ్ చూసారు కదండి, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్లో చెప్పండి. మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గైస్. మనం మళ్ళీ కలుద్దాం ఒక మంచి వీడియోతో.